అంటాను, కొన్నిసార్లు కొంతమంది సేవకుల పిల్లలు ఈ రోజుల్లో వాళ్ళు యూట్యూబ్లో పాటలు పెడుతున్నారు, వాళ్ళు యూట్యూబ్లో పాటలు పాడుతున్నారు. నేను కొన్నిసార్లు చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అని మీరు అడగవచ్చు. పాడేదేమో దేవుని పాట, పాడేదేంటమ్మా? ఎక్కడో ఒక సినిమా హీరోయిన్ ఒక సినిమాలో లవ్ స్టోరీ చేస్తున్నప్పుడు ఒక సినిమా దర్శకుడు ఎలాగైతే తీస్తాడో ఒక క్లిప్పింగ్, ఒక వీడియో క్లిప్పు, పాడేదేంటమ్మా? దేవుని పాట. షూటింగ్ తీసేటప్పుడు ఆ యొక్క విజువలైజేషన్, ఆ విజువల్ ఎలా ఉంటుంది అంటే వాడేమో గుర్రం మీద ఎక్కువ వస్తుంటాడు కౌబాయ్ లాగా. ఏంటండి ఇదంతా? ఏంటిది? పాడేదే పాట? ఏ బైబిల్లో నుండి నువ్వు తీసుకుని దీన్ని ఏమంటారు? పరిశుద్ధమైన గ్రంథం. నువ్వు 4 గోడల మధ్యలో నీకు ఇవ్వబడిన ఇంట్లో ఆ గుడిసెలో పాడితే ప్రజలు వినకపోతే వినకపోని, నువ్వు పాడేది నువ్వు ఎవరి కోసం పాడుతున్నావు? ఎవరి కోసం పాడేది నువ్వు? మరి నీకెందుకు సిఎంఆర్ సాఫింగ్ అడ్వర్టైజ్మెంట్ అండి? ఆ బట్టలు, ఆ మేకప్లు, ఆ డ్రెస్సులు ఏమైనా దేవునికి సంబంధించిన వ్యవహారం ఉందా? పాడిందే పాట. వేసుకున్న డ్రెస్ ఏంటి? చందన బ్రదర్స్ అడ్వర్టైజ్మెంట్. అంటే అడిగేటోడు లేక, చెప్పేటోడు లేక విచ్చలు విడతాను.